హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ డాక్టర్ సుభాష్ని అడ్వకేట్. ఈ వీడియోలో మనం కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టంలో కీలక నిబంధనల గురించి మనం తెలుసుకుందాము. లైంగిక దాడి బాధితురాలు స్టేట్మెంట్ను ఆమె సంరక్షకురాలు లేదా ఆమె బంధువు సమక్షంలోనే ఒక మహిళా పోలీస్ అధికారి రికార్డు చేయాలి. వారం రోజుల్లోగా వైద్య నివేదిక ఇవ్వాలి. మహిళపై కొన్ని నేరాలకు సంబంధించి బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. వారు లేని సమయంలో మహిళా సిబ్బంది సమక్షంలో మెయిల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలి. ఏదైనా కేసులో నిందితులు బాధితులు 14 రోజుల్లోగా ఎఫ్ఐఆర్, పోలీసు రిపోర్టు, ఛార్జిషీటు, స్టేట్మెంట్స్, ఇతర డాక్యుమెంట్స్ కాపీని పొందవచ్చు. క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన తర్వాత 45 రోజుల్లోగా తీర్పు ఇవ్వాలి. విచారణ ప్రారంభమైన 60 రోజుల్లోగా అభియోగాలు నమోదు చేయాలి. కేసు విచారణలో అనవసరమైన జాప్యాలు నివారించేందుకు సకాలంలో న్యాయం అందించేందుకు న్యాయస్థానాలు 2 వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి. సాక్షుల భద్రతను, వారి సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి. మరికొన్ని చట్టాల అవగాహన కొరకు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.